పంకిన్, గుమ్మడికాయ. ఈ మధ్య రెగ్యులర్‌గా పంకిన్ సీడ్స్ అని చెప్పి అందరూ తింటూ ఉన్నారు కదా! దీన్ని ఎంతమంది కర్రీ చేసుకొని తినుంటారు? చాలామంది నాకు తెలిసి పులుసుల్లో, సాంబారుల్లో వేసుకొని తినుంటారు. నాకు తెలిసి కర్రీ చాలా తక్కువ మంది చేసుకొని తినుంటారు. అసలు దీన్ని టేస్ట్ చేసింది గూడా చాలా తక్కువ మంది ఉండుంటారు. మనం ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలి, ఏంటి అనేది నేను చేసి చూపిస్తాను. వచ్చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. అద్దిరిపోతుంది అంతే. ఈ గుమ్మడికాయ కూరకి ఫస్ట్ నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని, మనం దాన్ని కడిగి పెట్టేసుకోవాలి. పైన మట్టంతా ఉంటుంది గదా! అదంతా లేకుండా కడిగి పెట్టేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని, పొయ్యి మీద పెట్టుకొని, ఒక 2 పొంగులొచ్చే వరకు పెట్టుకొని, ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు గుమ్మడికాయ తీసుకొని, దాన్ని మధ్యకి కట్ చేసి, దానిలో ఉన్న విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. దాని పైన తొక్క తీసేసి, ఇలా చిన్న చిన్న మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఈ విత్తనాలు ఒక పళ్ళెంలో వేసుకున్నాం కదా! ఇవి ఎండబెట్టుకొని మా చిన్నప్పుడైతే మేము ఎండబెట్టుకొని వాటి పైన తొక్క తీసుకొని అలా తినేవాళ్ళం. ఇప్పుడైతే డైరెక్ట్‌గా కొనుక్కొని తినేస్తున్నాం అందరము. ఇవైతే ఎండబెట్టుకొని తినేవాళ్ళం. ఇప్పుడైతే ఈ గుమ్మడికాయని ముక్కల్ని పొయ్యి మీద పెట్టి ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది కదా! కొంచెం మెత్తబడేలాగా ఈ విధంగా కొంచెం మెత్తబడే విధంగా, ఈ విధంగా మనకి చూడంగానే తెలిసిపోతుంది. మరీ పేస్ట్‌గా కాకుండా కొంచెం పచ్చాగా కొంచెం మెత్తబడింది అన్నట్టుగా. తర్వాత దాన్ని మనం వాటరంతా తీసేసి ఒక గిన్నెలో వేసి వాటరంతా తీసేసుకోవాలి. ఇలా వాటరంతా తీసేసుకొని ఓ పక్కన పెట్టేసుకొని, ఎప్పుడైతే ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిలేసి, తిరమూత గింజలేసి, ఒక 2 ఎండుమిరపకాయలు ఇవి తిరమూత వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసి, ఇవి వేగిన తర్వాత మనం కొంచెంగా పసుపు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా! అవి వేసేసుకొని దానిపైన కొంచెంగా సాల్ట్ వేసుకొని మనం కొంచెంగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని అది మొత్తానికి పట్టేలాగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుదాము. ఇలా మొక్కలకి ఆ సాల్ట్ పట్టే విధంగా మొక్కలు కలుపుకొని ఇలా మూత పెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండుని పెట్టుకున్నాం కదా! దాన్ని చింతపండు గుజ్జులా చేసుకొని ఆ వాటర్‌ని వీటిలో ఈ ముక్కల్లోకి పట్టేలాగా పోసుకోవడమే. ఈ చింతపండు రసము మొత్తం చింతపండు రసం మొత్తం తీసుకున్నదంతా వేసేసి మొత్తం తిప్పుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం మీ టేస్ట్‌కి తగ్గట్టు బెల్లం వేసుకోండి. మా ఇంట్లో అయితే కొంచెం బెల్లం తింటారని నేను కొంచెం ఎక్కువే వేసాను బెల్లం ముక్క. ఆ బెల్లం ముక్క ఆ వేడికైతే కరిగిపోతుంది. అందుకే నేను డైరెక్ట్‌గా చితక్కొట్టలేదు. డైరెక్ట్‌గా వేసేసాను. అలా ఇది ఉడికిన తర్వాత కొంచెం మనం కారం వేసుకొని ఇలా తిప్పుకొని మనకి అలా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది కారం వేసుకుంటే ఊరుతుంది కదా! తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా కొంచెం వేసుకొని సరిపోలేదని నేను సాల్ట్ అయితే వేసాను. అలా కింద నుంచి పైదాకా తిప్పేసి ఫైనల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఊరుతుంది కదా అసల. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది అంతే.